జనసేన సమూహం ఒక్కసారిగా రివర్స్ అవుతుందా? ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం దాదాపు ఖరారు కావడం, అలాగే జోగయ్య విషయంలో, హరిరామ జోగయ్య విషయంలో, ముద్రగడ పద్మనాభం విషయంలో నిన్నటి వరకు మా వాళ్ళే అని చెప్పుకున్న వాళ్ళు సడన్గా వాళ్ళని కోవర్ట్లుగా మార్చేశారు. నిన్న కిరణ్ రాయలు మాట్లాడినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు నాకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు, నిన్నటి వరకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు పార్టీ మారిపోతున్నారు, జగన్ పంచం చేరిపోతున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఒక రకంగా ఇండైరెక్ట్గా చేసినా డైరెక్ట్గా చేసినా అది వాళ్ళిద్దరిని అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి జనసేన రాజకీయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మారడానికి, ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి అవసరమైతే మొన్నటి వరకు నా సమూహం అని చెప్పుకున్న ఆ సమూహ బలాన్ని కూడా ఆయన వదులుకోవడానికి సిద్ధమవుతున్నారా చంద్రబాబు నాయుడు గారి కోసం? ఇదంతా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, హరిరామ జోగయ్య గారే ఒక రకంగా ఎక్కువ లెటర్లు రాసినట్టున్నారు, ఎక్కువ సలహాలు ఇచ్చినట్టున్నారు ముద్రగడ పద్మనాభం గారికి. ఈయన కూడా అప్పుడప్పుడు ఇచ్చారు ఆయనతో పోలిస్తే. ఇద్దరు మొన్నటి వరకు మంచి మిత్రులు, వాళ్ళ సమూహం ఆప్తులు, ఇప్పుడు ఒక్కసారిగా కోవట్లు అయిపోయారు, శత్రువులు అయిపోయారు, వాళ్ళని ఓపెన్గా తిట్టేస్తున్నారు. ఏంటి కారణం? అంటే సహజం కదా, ఇప్పుడు వాళ్ళని పెద్దరికం ఇచ్చి ప్రచారంలోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏరియాలో వాల్యూ ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇండివిజువల్గా ఎందుకు పోటీ చేసి గెలవరు? ఇద్దరు హరిరామ జోగయ్య తన కొడుకుదో లేకపోతే ముద్రగడ పద్మనాభం తన కొడుకునో పోటీ చేపించి గెలిపించుకోవచ్చు కదా. ఎందుకు చేత కాలేదు ఇంతవరకు? వాళ్ళ కాదని వాళ్ళకి తెలుసు. తెలిసిన వాళ్ళు పోనీ వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఒక ముద్ద పెట్టారా? పవన్ కళ్యాణ్కి ఏమన్నా జనసేనలో ఏమన్నా వాళ్ళు చేసి పెట్టారా? జనసేనకి జనాన్ని ఏమన్నా సమీకరించి పెట్టారా? లేకపోతే మిగతా పెద్దలతో మిగతా కులాలతో మాట్లాడి ఏమన్నా తీసుకురాగలిగారా? లేదు కదా. అసలు జనసేనకి వాళ్ళకి ఏంటి సంబంధం? స్ట్రైట్గా మాట్లాడాలంటే మా కులపోడు కాబట్టి అని మేము అభిమానంగా ఉంటాం అంటున్నారు, అంతే కదా. కులపోడిగా అభిమానం ఉన్నప్పుడు ఇప్పుడు మన సినిమా హీరో సోన్స్ మహేష్ బాబు అభిమానం ఉంటాడు, చిరంజీవి అభిమానం ఉంటాడు, లేకపోతే రవితేజ అభిమానం ఉంటాడు. ఆ అభిమానులు వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి, కానీ రోజు నువ్వు ఇట్టా యాక్ట్ చేయి, నువ్వు ఇట్టా డ్యాన్స్ చేయి, నువ్వు ఇట్టా ఫైట్ చేయి, ఎగురు, వీడితో నిర్మాతగా చేసుకో, వాడిని దర్శకుడిగా తీసుకో, దీన్ని హీరోయిన్గా తీసుకో, వీడిని మ్యూజికల్ డైరెక్టర్గా తీసుకో అని చెప్తే ఏ హీరో అని ఒప్పుకుంటాడా? అసలు చేస్తారా? అట్లాగే వీళ్ళు ఇప్పుడు అభిమానులే కదా, ప్రజాస్వామ్య అభిమానులు. దెన్ అతని యాక్టివిటీ అతను చేసుకొని, నీ జాతనైతే మంచోడే, కుర్రోడు మంచోడు, ఫస్ట్ టైం కదా అవకాశం ఇవ్వండి అని చెప్పు. అలా కాకుండా తెలుగుదేశంతో ఎన్ని సీట్లు అడగాలి, ఎట్లా అడగాల, ఏం చెయ్యాలా, పవర్ షేరింగ్ కావాలా, ఇవన్నీ వాళ్ళకేంటి సంబంధం? ఇప్పుడు తెలుగుదేశానికి ఎవడన్నా అట్లా సలహా ఇస్తున్నారు కమ్మ సంఘం వాళ్ళు? జగన్కి ఎవరన్నా రెడ్డి సంఘం వాళ్ళు అట్లా సలహా ఇస్తున్నారా? ఎట్ట అయ్యి నువ్వు వీళ్ళకి ఇన్ని అని ఎవరికి లేదు. వీళ్ళకి ఎందుకు వచ్చింది అసలు? వీళ్ళని ఎవరు అడిగారు? మీడియా కవర్ చేస్తుంది, రాస్తున్నారు, పోయేదే ఉందనేది. అంతకు మించి వీళ్ళకి ఏంటి సంబంధం? అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా చిరాకు పుట్టింది. అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేనలో ఈ తరహా సలహాలు సూచనలు ఇచ్చే నాయకులు కూడా ఎవరు లేరు కదా. ఎందుకు అనుకుంటారు? వాళ్ళ దాంట్లో ఎందుకు లేరు? వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళలో తన మాట వినేవాళ్ళని తను చూసుకుంటాడు. ఇప్పుడు హరిరామ జోగయ్య తన దగ్గర ఉన్న వాళ్ళని తను తిట్టేవాళ్ళని ఏమైనా పక్కన పెట్టుకుంటాడే? ముద్రగడ పద్మనాభం తనను తిట్టేవాళ్ళని ఏమైనా పక్కన పెట్టుకుంటాడా? ఎవడైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు అనుకూలంగా ఉండేవాళ్ళని కాకుండా తిట్టేవాళ్ళని, నిలదీసేవాళ్ళని, క్వశ్చన్ చేసేవాళ్ళని పక్కన పెట్టి తిప్పుతాడా? ఎవరైనా సరే. అసలు ఫస్ట్ లాజికల్ పాయింట్ ఏంటంటే, అసలు ఎవరాళ్ళు? కుల పెద్దలు ఎవరిచ్చారు? అదేమన్నా ఎన్నికల్లో గెలిచేటువంటిదే. పెద్దరికం ఇచ్చారు కాబట్టి పెద్దరికం, ఆ పెద్దరికం గౌరవం ఇచ్చాడు హరిరామ జోగయ్యకి. అంత గౌరవం ఇచ్చినా ఇంకేంటి? ఏదో సంఘం పెట్టాడు, కాపు సంక్షేమ సంఘం ఏదో, ఆ సంఘం మీటింగ్ అంటే కూడా పాపం పవన్ కళ్యాణ్ వాళ్ళందరితో మాట్లాడాడు. ఈయన పెద్ద ఆయన అని చెప్పి నమస్కరించాడు, కూర్చోబెట్టాడు, ఎవ్వడికి ఇవ్వనంత గౌరవం ఇచ్చాడు. చాలు కదా, ఆ గౌరవం నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వైసీపీకి పోయాడు, ఇప్పుడు ఆయన వల్ల జనసేనకు వచ్చింది ఏంటి? నమ్మినందుకు వెన్నుపోటు పడవడమే కదా ఓ రకంగా చెప్పాలంటే. నమ్మినటువంటి వాడిని గౌరవం ఇస్తే ఆ గౌరవాన్ని కాపాడుకోలేదు నువ్వు. కాబట్టి ఏం చేయాలి పవన్ కళ్యాణ్? అయినా పర్లేదు సార్, మీరు దేవుడు సార్, ఇదేమన్నా సినిమాల్లో ఎవర్రా? సినిమాల్లో అయితే గనక ఏదో హీరో నానో హీరో తాతో ఊరు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఎవరికి ప్రాధాన్యత ఎవరి మాట వినరు. ఇంతకుముందు చాలా మంది వెళ్ళిపోయారు బయటికి ఈయన దగ్గరికి వచ్చి, వీళ్ళిద్దరనే కాదు, ఫస్ట్ నుంచి ఉంది ఆ ప్రాబ్లం. అందుకే ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోతుంది, నిలబడలేకపోతుంది అనేది. చంద్రబాబు నాయుడు అందరూ అంటే వాళ్ళు ఒకటి సార్, వాళ్ళు నిరూపించేసుకున్నారు, నిలబడిపోయారు, ఒకసారి అధికారంలోకి వచ్చేసారు, అయిపోయింది. ఈయన ఇంకా రాలేదు కాబట్టి ఆ సలహాలు ఇస్తున్నారు. అదే రావాలంటే ఆయనకు వదిలేయాలి, కానీ మధ్యలో తలకు వైపు లాగితే
ఈళ్లలో ఇట్లా మాట్లాడేవాడు ఎవడన్నా ఆడెప్పుడన్నా పోయి పవర్లోకి వచ్చినోడా? ఇట్లా మాట్లాడిన మహానుభావులు ఎవరైనా వాళ్ళు ఏమన్నా రాజకీయాలు శాసించగలిగి అంత పెద్ద పుడింగులు అయితే వాళ్ళే చేయొచ్చు కదా పార్టీ పెట్టుకుని. ఎందుకు చేతకలేదు? వాళ్ళు జస్ట్ ఓ రకంగా చెప్పాలంటే మనలాగా విశ్లేషించేవాళ్ళు. మనకంటే ఏదో యూట్యూబ్ ఉద్యోగం ఉంది కాబట్టి చేసుకుంటాం. వాళ్ళు పని పాట లేదు, పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారు అంతే. ఆయనకి ప్రయోజనం చేకూర్చబోగా ఆయన దెబ్బ కొడుతున్నారు. అంటే రిటైర్డ్ పొలిటీషియన్స్ ఒక రకంగా, అంతే ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్, అంతే ఎక్స్పీరియన్స్ పోడా. ఇప్పుడు నేనేమంటానంటే ఇవాళ మనం ఛానల్ నడుపుతున్నాం, కొంతమంది కొన్ని కామెంట్లు పెడతారు, మీరు అట్లా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ డ్రెస్సులు వేస్తే బాగుంటుంది. ఎవరో మొన్న చెప్పారనమాట, నువ్వు 6 ఏళ్ల నుంచి అయ్యే షర్ట్లు వేసుకుంటున్నావురా, షర్ట్లు కావాలంటే కొని పెడతావా. ఈ మాట అన్నారు కదా, ఇప్పుడు అర్జెంటుగా సొక్కా దించేసి సొక్కా పంపించమంటావా? నవ్వుకుంటాం కాసేపు, కామెంట్ చేశారు కదా అని చెప్పేసి మనం మార్చుకోం కదా. మన పద్ధతి, మన వ్యాపారం ఇది ఓ రకంగా చెప్పాలంటే. జర్నలిజం అనేటువంటి కాన్సెప్ట్ లో మనకి చేతనేం చేస్తున్నాం, దానికి ఒక సంస్థ పెట్టుకుని ఒక బిజినెస్ చేసుకుంటున్నాం, ఆ వ్యవహారంలో నడుస్తాం. కానీ రోజు వాళ్ళు చెప్పారు కదా అని పెద్ద స్టూడియో పెట్టుకోండి, లేకపోతే 10 మందితో పెట్టించుకోండి, కూర్చోబెట్టుకుని మాట్లాడండి, వాళ్ళది చేయండి, వీళ్ళది చేయండి, ఇవన్నీ దూరంగా కూర్చున్నాడు 100 చెప్పచ్చు. మనం క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కడు ఈడిగే బ్యాట్ ఇచ్చి ఫీల్డ్లోకి పంపిస్తేనేమో తుస్సుమంటాడు. అదే సచిన్ టెండూల్కర్ ఎట్ట కొట్టాలో కూడా ఇడే చెప్పేస్తాడు. ధోనికి కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. అట్లాంటి వ్యవహారాలు ఎందుకు అవసరం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ప్రాంతీయ పార్టీల సంగతే పక్కన పెట్టండి, మోడీ ఒప్పుకుంటున్నాడా? అమిత్ షా ఎవరు సలహాలు వింటున్నాడా? వింటారు. వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలతో సెట్ చేయించుకుని వాళ్ళ సలహాలు వింటారు. అంతకు తప్పించి నాయకుల సలహాలు వినరు. ఎందుకంటే ఈ నాయకులు అలా చెప్పదగ్గ స్థాయిలో ఉంటే వింటారు ఖచ్చితంగా. ఆ స్థాయిలో ఈ నాయకులు లేనప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు చూడాలి అక్కడ ప్రాక్టికల్ గా? అందువలన వాళ్ళంత వాళ్ళందరూ విన్నర్స్, వాళ్ళకి వినే స్థాయిలో లేరు. ఈయన ఇంకా రన్నర్ గానే ఉన్నారు కాబట్టి వీళ్ళు సలహాలు ఇస్తారు, సూచనలు. విన్నర్ అవ్వాలంటే ఆయనకి ఆయన నిర్ణయం తీసుకునేలా ఉండాలి. ఫస్ట్ టైం బ్యాటింగ్కి వెళ్తున్నాడు కదా అని ప్రతి ఒక్కడు సలహా ఇచ్చేస్తే వాడు ఏం కొట్టాలో అర్థం కాక తలకాయ పట్టుకుంటాడు, చివరికి ఫస్ట్ అవుట్ అయిపోతాడు. ఇప్పుడు అట్లా అవుట్ అయిపోయాడు, డకౌట్ అయ్యాడు క్రిందసారి. ఆయన డకౌట్ అయినటువంటి మనిషి ఏదో సెంచరీ అని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సెంచరీకి లెక్క వేసుకుంటే కనీసం 25 వచ్చినాయి. 25 కనుక ఆయన 20 గెలుచుకున్నాడు అనుకోండి, ఫ్యూచర్ ఆయనకు ఉంటది. ఎందుకు ఆయన వేదనాలు మనం చేసుకుని? బలిజలకి, కాపులకి, లేదంటే అందులో ఉన్న ఒంటరి తెలగ కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది ఆయనే. ఇప్పుడు ఆ బలిజలను పక్కన పెడుతున్నారేమో రాయలసీమలో అనేది, అందుకే వాళ్ళు ఆ రేజ్ చేసిన పాయింట్. అక్కడ ఏమన్నా ఆయనకి ఇబ్బంది అయిందా పవన్ కళ్యాణ్ గారికి? అంటే రాయలసీమలో మొత్తం బలిజలకి ఇవ్వాలి, బలిజల్ని పట్టించుకోవట్లేదు ఎవరు, అక్కడ 2-3 కులాలు మాత్రమే అక్కడ రాణిస్తున్నాయి ఎప్పటి నుంచి అనేది. అంటే ఈయన కూడా అన్నాడు అనుకోండి ఆ మాట సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు తీసుకొచ్చారు కదా వైసీపీ ఎమ్మెల్యేని, అతనికి ఇవ్వమనండి సీటు, ఆర్ఎల్ శ్రీనివాస్, సరిపోతుంది కదా, ఇస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే, కొన్ని కులాలు మాకు చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి రాష్ట్రం అంతా అని చెప్తారు. ఎవడు జడ్జిమెంటు? కులాలు అసలు ఎప్పుడు కొలిచారు, ఎప్పుడు లెక్కలు వేసారు? కుల ప్రాతిపదికన లెక్కలు లేవే మన దగ్గర. పార్టీలకు తెలుసు అది. జగన్ దగ్గర ఉందా లిస్టు, బాబు దగ్గర ఉంటుందా లిస్టు? కులగాన బాబు దగ్గర కంటే జగన్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే వాలంటీర్లతో చేయించాడు కాబట్టి. ఆ లెక్క ఉంది వాళ్ళ దగ్గర, కాబట్టి వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఎందుకని అక్కడ అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు? ఇటు పక్కన ప్రయోగాలు చాలా చేశాడు. ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు నర్సరావుపేట వచ్చినప్పుడు కమ్మ సామాజిక వర్గం ఓట్లు మొత్తం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని ఉన్నాయి? అక్కడ 4% కూడా లేవు. కానీ 12-15% ఉన్నారు బీసీలు అక్కడ. ఒట్టి యాదవ సామాజిక వర్గమే ఉన్నారు భారీ. బీసీలు అంతా కలిపితే 3 లక్షలు 3.5 లక్షల దాకా ఉన్నారు అక్కడ. మరి అప్పుడు వాళ్ళకి ఇవ్వాలా లేదా? అది అతని ఈక్వేషన్. అదే అట్లాగే ఇక్కడ కూడా బలిజీలు ఉన్నారనుకోండి నియోజకవర్గంలో, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంది, ఇస్తున్నారు కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి, నిన్న ఆయన ఎవరో కాకినాడ దగ్గర రూరల్ అతను డాక్టర్ రాజీనామా చేశాడు. అతను బీసీ క్యాండిడేట్, తన సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు వైసీపీ. అతను రాజీనామా చేశాడు. యాక్చువల్గా ఆ సీట్ ఎవరు కోరుకున్నారు? అతను కోరుకున్నాడు. ఎందుకు? బీసీ కాబట్టి. బీసీలకు మరి జగన్ బోల్డ్ అని ఇచ్చాడు కదా. ఇన్నిచ్చి అక్కడ కాపులు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట కాపుకే ఇవ్వాలనుకున్నాడు జగన్.
కన్నబాబు కంటిన్యూ చేశాడు. చూసే ఆస్పెక్ట్ లో అతని అభ్యర్థి ఆస్పెక్ట్ లో బీసీలు ఏరియా ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు కదా అని లెక్కేస్తారు. అయితే ఆ మొత్తం పరిగణ లెక్కను చూసుకున్నప్పుడు ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఉన్నాడు మోపిదేవి వెంకటరమణ, మత్స్యకార సామాజిక వర్గం. అతనికి ఇస్తే అతను ఓడిపోతాడని తెలుసు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోతాడని తెలుసు, సెట్టిపల్లి. ఇద్దరు కూడా ఎందుకు ఇచ్చాడు ఇతను లాస్ట్ ట్రిప్? దాని వలన ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళకి అరే మనోడికి సీట్ ఇచ్చాడు రా, ఓ రజికకి ఇచ్చాడు, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఓట్లు పడ్డాయి కదా. అట్లాగే ఇప్పుడు మళ్ళీ సెట్టిపల్లికి ఎంపీలు ఇచ్చాడు, యాదవాకి ఇచ్చాడు. దీనివల్ల ఏంటి, ఆ సామాజిక వర్గంలో చర్చ రావాలని కదా అతని ప్రయత్నం. ఇప్పుడు నగరాలకు ఇచ్చాడు, నగరాలు ఇక్కడ విజయవాడలో 30-40 వేలే ఉంటారు, కానీ వీళ్ళు అక్కడ ఉత్తరాంధ్రలో ఓ నియోజకవర్గంలో 15-20 వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ ఓట్లు పడతాయనే కదా అతను ఇచ్చింది. ఇట్లాంటి లెక్కలు అంటే కుల ఈక్వేషన్స్ మీద వెళ్తున్నారు అంతే. కానీ అంటే జనసేనలో ఇప్పటికీ ఇంకా దాదాపు అఫీషియల్ గా ఒక 19 ప్రకటించాలనుకుంటా, అఫీషియల్ గా. అన్అఫీషియల్ గా వాళ్ళు చెప్పేసుకున్న ఈ లెక్కలోకి రావు కదా, ఇంకా రెండో లిస్ట్ కూడా రాలేదు. ఇవి అన్నా మారతాయా రేపొద్దున్న? మార్చి ఆలోచన అన్న పవన్ కళ్యాణ్ గారికి ఉందా? అందుకేనా ఈ వెయిటింగ్? అంటే ఆఫ్టర్ పొత్తు అభ్యర్థులపై అసలు నియోజకవర్గాలే ప్రకటించలేదు కదా. లేదు, అవును. జ్యోతి ప్రకటిస్తున్నప్పుడు కూడా బార్ పెట్టింది కొన్ని సెగ్మెంట్లు. అంటే టీడీపీ గానీ జనసేన గానీ? జనసేనకే ఈ సీటు గానీ ఈ సీటు గానీ. ఓకే. ఇప్పుడు పి గన్నవరం వాస్తవంగా అంటే ఏం లేదు, తెలుగుదేశం ఎలా కావాలంటే అలా ఇచ్చి వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటాడు ఈయన. ఇప్పుడు పి గన్నవరం తెలుగుదేశం క్యాండిడేట్ ఇచ్చారు, అమలాపురం వీళ్ళకి ఇచ్చారు. అమలాపురం ఇస్తున్నారని తెలిసినే బాలయోగి కొడుకుని తీసుకొచ్చుకుని జనసేనలో చేర్చుకున్నాడు. అతను తెలుగుదేశమే, అతన్ని చంద్రబాబు గారి సూచనల మేరకే చేర్చుకున్నాడు. ఇలా పి గన్నవరం రాజేష్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు పి గన్నవరం వట్టి పెట్టుకో, మీ క్యాండిడేట్ బలమైన వాడు అక్కడ, మేము అమలాపురం తీసుకుంటాం అని చెప్తున్నాడు. సరే సార్ అంటాడు ఈయన. దానివల్ల ఎవరు ఏం చేయాలి దానికి? రేపొద్దున బీజేపీ కోసం కూడా సాక్రిఫైస్ చేయాలి, కొన్ని చేయాల్సి వస్తుందేమో, అప్పుడు దానికి బదులు ఏమైనా ఇస్తారేమో చూడాలి. అంటే అందరికీ గోదావరి జిల్లాలే కావాలి, కోస్తా కావాలి, రాయలసీమ అందరూ కోరుకోరు అనుకోండి, అందులో కొన్ని సీట్లే కోరుకుంటారు. ఇక్కడ ఏమన్నా మళ్ళీ క్లాషెస్ వస్తాయి అనేది అది జనసేనకు పడుతుంది ఎఫెక్ట్? ఖచ్చితంగా వస్తాయి, ముగ్గురికి వస్తాయి. ఎక్కువ ప్రాబ్లం తెలుగుదేశం పార్టీకి జనసేనకు పడుతుంది, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అక్కడ ఏం లేదు కదా, ఇప్పుడు సాధించాలనుకుంటుంది. ఖచ్చితంగా అప్పుడు బీజేపీ మీద ఎగబడతారు. మేబీ అప్పుడు చంద్రబాబు గారు గతంలో చేసిన గేమ్ కూడా నడపచ్చు, బీజేపీకి సీట్ ఇచ్చి అక్కడ సరైన క్యాండిడేట్ కాదని చెప్పి అందుకని తెలుగుదేశం రేవల్ని పెట్టి ఆ తర్వాత అక్కడ బీఫామ్ ఇవ్వడము, లేకపోతే అతనికి లోకల్ క్యాడర్ సపోర్ట్ చేయడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగే సపోర్ట్లో ఒక రకంగా జనసేన కోల్పోయింది. ఇప్పుడు ఆ సపోర్ట్ వైసీపీకి వస్తుందేమో, ఎందుకంటే వీళ్ళ అబ్బాయి జోగయ్య కొడుకు చేరడో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ చేరడో రేపు వెళ్ళిండు. దానివల్ల ఎంత నష్టం జనసేనకి? ఒక 6 ఓట్లు నష్టం వస్తాయి, వాళ్ళ ఇంట్లో 3 ఇంట్లో. అంతేనా? 6 ఓట్లు నష్టం వస్తుంది, 6% నష్టం వస్తుంది. 6 ఓట్లు నష్టం వస్తుంది, 6% వస్తే వాళ్ళే గెలిచి వాళ్ళే పోటీ చేసేవాళ్ళు. మిగతాదంతా కాపులే ఎవరికాళ్ళు లెక్కేసుకుంటారు. పవన్ కళ్యాణ్ని నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మనోళ్ళు ఉంటారు, వైసీపీని నమ్మేవాళ్ళు ఉంటారు. మొత్తం కాపులంతా గంపగొత్తగా ఏమి పవన్ కళ్యాణ్ నమ్మరు, మొత్తం రెడ్లంతా జగన్ నమ్మరు. కమ్మ సామాజిక వర్గంలో మాత్రం 95% మంది చంద్రబాబు నమ్ముతారు. ఆ స్థాయిలో కాపుల్లోనూ రెడ్లలో పవన్కి కానీ జగన్కి కానీ లేదు. అంటే వీళ్ళ వల్ల అంత లాస్ ఏమి ఉండదా జనసేనకి? పవన్ కళ్యాణ్ చెప్పేది మౌత్ పబ్లిసిటీ లాస్ తప్పించి వీళ్ళ వల్ల ఓట్లు పోయేదేం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే ఉన్నారు అయితే ఈ ఎంపీ విషయంలో. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. ఎందుకంటే పెద్ద మనం అంటుంటాం కదా, ఏదో పెద్ద ఆయనలో బోనీరా అని చెప్పి ఆ చేదస్తాన్ని భరించాడు ఆయన. రోజు చెవిలో జోరేగలాగా ఊగుతూ ఉంటే ఎవడు చిరాకు పడకుండా ఉంటాడు. ఒక రకంగా వదిలేశారనుకోవాలి అంతే. రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా రేపు ఎల్లుండో ముద్రగడ పద్మనాభం గారు అయితే వైసీపీలో చేరబోతున్నారు. అదే నేపథ్యంలో ఈయన ఆల్రెడీ చేరేశారు, జోగయ్య గారి కుమారుడు. ఇది అంత ఎఫెక్ట్ వస్తుందా? పవన్ కళ్యాణ్ గారు అందుకే లైట్ తీసుకుంటున్నారు ఈ విషయాన్ని, చూద్దాం.